నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లు గ్రామ అభివృద్ధికి పాటుపడాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శనివారం నిర్మల్ జిల్లా కేంద్రంలో నియోజకవర్గంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్లను ఆయన ఘనంగా సన్మానించారు. సర్పంచ్లందరూ గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అందేలా చూడాలని సూచించారు. గ్రామాల్లో ప్రతిరోజు ఉదయం పర్యటించి వీధి దీపాలు, పారిశుద్ధ్య పనులు తదితర సమస్యలపై ఎప్పటికప్పుడు పరీక్షించాలన్నారు. ఇక రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. జూపల్లి కృష్ణారావు గారికి, నిర్మల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పెద్దలు శ్రీహరణ గారికి, ఎట్లయితే వ్యాపారానికి పెట్టుబడి అనేది కూడా వ్యాపారానికి వస్తే ఏముంటుంది, అది చదువైనా వ్యాపారమైనా రాజకీయమైనా పెట్టుబడి అనేది ముఖ్యంగా రాజకీయాలకి పెట్టుబడి అనేది నమ్మకం, పెట్టుబడి అనేది నమ్మకం, విశ్వాసం. అంటే వీళ్ళు తప్పులు చేయడంలో ఈ 65,000 కోట్ల అప్పుపై 8 లక్షల కోట్ల అప్పుపై ఈ 8 లక్షల కోట్ల అప్పుకు నెలకు 80 పైసల వడ్డీ చొప్పున నెలకు 6,500 కోట్ల రూపాయలు వడ్డీ కలుపుకోవాలి. అంటే సంవత్సరానికి 75,000 కోట్లు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం 1,50,000 కోట్ల రూపాయలు కంతులు పెట్టింది. 1,50,000 కోట్ల రూపాయలు అంటే మరి అలా దీనికి కారణం గత ప్రభుత్వమే కదా. మన తులమ్మ గారి ఎంత అవుతుంది, మొత్తం కళ్యాణ లక్ష్మి కలిపి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. కళ్యాణ లక్ష్మి శాఖ కలిపి ఖర్చు పెట్టిన డబ్బులు మొత్తం 4,000 కోట్లు. ఎట్లయితే వ్యాపారానికి